కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై విచారణ చేస్తున్నారు దేవునిపల్లి పోలీసులు. డిఎంహెచ్ఓ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని 20 మంది మహిళా ఆఫీసర్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో 7 కేసులు నమోదు చేసిన పోలీసులు లక్ష్మణ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు డిఎంహెచ్ఓపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. స్టేట్ మెడికల్ ఆఫీసర్ అమర్ సింగ్ నిన్న ప్రత్యేకంగా విచారణ జరిపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటున్నామన్నారు వైద్య శాఖ ఉన్నతాధికారులు. డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, డిఎంహెచ్ఓపై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ నాయక్ పై లైంగిక వేధింపు కేసులకు సంబంధించినటువంటి కేసులు నమోదైనాయి. నిన్న కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన పైన లైంగిక వేధింపుకు సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే 20 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 20 మంది మెడికల్ ఆఫీసర్లు, మహిళా మెడికల్ ఆఫీసర్లు డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ తమని వేధిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే అది జిల్లా కలెక్టర్కు కాకుండా నేరుగా హైదరాబాద్ లోని రాష్ట్ర వైద్య శాఖకు వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి ఆ క్రమంలో అమర్ సింగ్ అనేటువంటి ఒక ప్రత్యేక అధికారిని, స్టేట్ మెడికల్ ఆఫీసర్ అమర్ సింగ్ ని ప్రత్యేక విచారణ అధికారిగా నియమించి విచారణ కోసం కామారెడ్డికి పంపించారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా కూడా లక్ష్మణ్ సింగ్ కామారెడ్డి డిఎంహెచ్ఓపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో విచారణ సమయంలోనూ లక్ష్మణ్ సింగ్ మహిళా మెడికల్ ఆఫీసర్లపై కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. లోపల విచారణ క్రమంలో మహిళా మెడికల్ ఆఫీసర్లను దూషించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో నిన్న విచారణ పూర్తయిన తర్వాత, ప్రాథమికంగా నిన్న విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నిన్న సాయంకాలం ఆయన వైఖరి, అట్లాగే మహిళా మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నిన్న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి కేసులు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద. సో విచారణ మరో 2 రోజుల పాటు కొనసాగనుందన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇంకా విచారణ పూర్తవ్వలేదు, కొంత లోతుగా విచారణ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సూర్య, కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ సంబంధించి గత కొన్ని రోజులుగా, గత 7-8 నెలలుగా కూడా ఆయన వివాదాస్పద వైఖరి కావచ్చు, ఆయన మహిళా ఉద్యోగస్తుల పట్ల కొంత వేధింపు ధోరణితో ప్రవర్తిస్తున్నాడంటూ చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గత 20-22 రోజుల క్రితం మహిళా మెడికల్ ఆఫీసర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతుంది. సో ఇప్పటికీ విచారణకు సంబంధించి కొంత మనం మాట్లాడుతుంటే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు దాదాపు నిజం అన్నట్టుగానే ఉన్నతాధికారులు, విచారణాధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయలేదు. ఇంకో 2 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. పూర్తి విచారణ తర్వాత ఒక నివేదికను రాష్ట్ర వైద్య శాఖకు సమర్పిస్తాము. తదుపరి చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని విచారణాధికారులు చెప్తున్నారు. సూర్య.